human endocrine system. So, human endocrine system, like endocrine glands and discrete organs, the endocrine glands and discrete organs the endocrine glands, the hormones producing diffused tissues, cells located in different parts of our body constitute endocrine system. అంటే ఇక్కడ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇంకపోతే హార్మోన్స్ ప్రొడ్యూసింగ్ డిఫ్యూజ్డ్ టిష్యూస్ ఆర్ సెల్స్, హార్మోన్స్ ప్రొడ్యూసింగ్ డిఫ్యూజ్డ్ టిష్యూస్. ఎండోక్రైన్ గ్లాండ్స్ మాత్రమే కాకుండా డిఫ్యూజ్డ్ టిష్యూస్ కూడా లేదంటే సెల్స్ కూడా హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి హార్మోన్స్ ప్రొడ్యూసింగ్ డిఫ్యూజ్డ్ టిష్యూస్, ఎండోక్రైన్ గ్లాండ్స్ మొత్తాన్ని కలిపి ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు. అయితే ఎండోక్రైన్ గ్లాండ్స్, మన బాడీలో ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, అడ్రినల్ గ్లాండ్, ప్యాంక్రియాస్, పారాథైరాయిడ్ గ్లాండ్, థైమస్, గోనాడ్స్, దట్ మీన్స్ టెస్టిస్ ఇన్ మేల్స్, ఓవరీస్ ఇన్ ఫీమేల్స్. These are organized endocrine glands. Organized endocrine glands means అంటే ఎండోక్రైన్ సెల్స్ అనేవి స్కాటర్ కాకుండా ఒకే ప్లేస్లో ఉండే ఎండోక్రైన్ సెల్స్, అంటే క్లస్టర్గా ఉండే ఎండోక్రైన్ సెల్స్, ఆ క్లస్టర్డ్ ఎండోక్రైన్ సెల్స్ అంటాం. క్లస్టర్డ్ ఎండోక్రైన్ సెల్స్ అయితే అవి మాత్రమే కాకుండా ఇన్ అడిషన్ టు దీస్ సమ్ అదర్ ఆర్గాన్స్, అంటే ఈ ఆర్గాన్స్లో కూడా ఎండోక్రైన్ సెల్స్ ఉంటాయి. అయితే ఆ ఎండోక్రైన్ సెల్స్ అనేవి క్లస్టర్గా ఉండకుండా స్కాటర్ అయి ఉంటాయి. స్కాటర్డ్ ఎండోక్రైన్ సెల్స్ అనేవి చూస్తాం. అది ఎక్కడంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్, లివర్, కిడ్నీ, హార్ట్ ఆల్సో ప్రొడ్యూస్ హార్మోన్స్. అంటే ఇవి ఎండోక్రైన్ గ్లాండ్స్ కాదు, అందుకనే వీటిని నాన్ ఎండోక్రైన్ ఆర్గాన్స్ అంటారు. నాన్ ఎండోక్రైన్ ఆర్గాన్స్ ఇవి ఎండోక్రైన్ ఆర్గాన్స్ ఆర్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. అయితే ఎండోక్రైన్ గ్లాండ్స్కి నాన్ ఎండోక్రైన్ ఆర్గాన్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి క్లస్టర్గా ఎండోక్రైన్ సెల్స్ క్లస్టర్ అయి ఉంటాయి. నాన్ ఎండోక్రైన్ గ్లాండ్స్ వచ్చేసి ఎండోక్రైన్ సెల్స్, హార్మోన్స్ ప్రొడ్యూసింగ్ ఎండోక్రైన్ సెల్స్ స్కాటర్ అయి ఉంటాయి. అది తేడా, అదే డిఫరెన్స్. బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ మేజర్ ప్రొడ్యూస్ ఎండోక్రైన్ గ్లాండ్స్ హైపోథలామస్ ఆర్ ది హ్యూమన్ బాడీ ఈస్ గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ సెక్షన్స్. అవి మనం చూద్దాం.